మొదటగా ఈ ఎల్‌నినో తెచ్చిన కథకు పంట బీమా లేదా కరువు బీమా ప్రకటించాలని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము ప్రభుత్వానికి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. నమస్తే. మనందరికీ తెలుసు ప్రపంచంలో రకరకాల రీజన్స్ వల్ల వేడి పెరిగిపోయింది. 1, 2 డిగ్రీలు పెరిగిపోయినాయి. ఈ బండ్లు వాడడం వల్ల, ట్రాఫిక్‌ల వల్ల పొల్యూషన్ రావడం, లేదా చెట్లను నరకడం వల్ల, లేదా ఇండస్ట్రీల వచ్చే ఆ పొగల ద్వారా మొత్తం ప్రపంచంలో వేడి పెరిగిపోయింది. అయితే మన భారతదేశంలో వర్షాలు పడాలంటే ముఖ్యంగా పాసిఫిక్ మహాసముద్రం పైనుండి మనకు నైరుతి ఋతుపవనాలు అనేది వస్తాయి. ఆ పసిఫిక్ మహాసముద్రం మీద వేడి పెరిగిపోవడం వల్ల అటు నుండి వచ్చే నైరుతి ఋతుపవనాలు రాకుండా అవి డిస్టర్బ్ అయ్యి లేకపోతే డైల్యూట్ చేసి వేడికి ఆవిరి చేసేసరికి ఆ మేఘాలు పూర్తిగా మన భారతదేశం చేరుకోపోయేసరికి ఇక్కడ వర్షపాతం దాదాపు 50% తక్కువ పడుతుంది. ఈ ఎల్‌నినో అనేది 2002లో వచ్చినప్పుడు 25% వర్షాలు తక్కువ పడ్డాయి. 2009లో వచ్చినప్పుడు 20% వర్షాలు తక్కువ పడ్డాయి. 2015లో వచ్చినప్పుడు కేవలం 15% వర్షాలు తక్కువ పడ్డాయి ప్రతి సంవత్సరం కన్నా. కాబట్టి మేనేజ్ అయింది, పంటలు పండినాయి. ఇప్పుడు ఈ 2026లో 40 నుండి 50% వర్షాలు తక్కువ పడబోతున్నాయి. వచ్చే 2-3 నెలల్లో కూడా వర్షాలు తక్కువ పడబోతున్నాయి. అసలే మన తెలంగాణలో 1,50,00,000 ఎకరాలల్లో పంట పండిస్తే, వ్యవసాయం చేస్తే అందులో 78,000 ఎకరాలు అంటే దాదాపు సగం కన్నా ఎక్కువ ఎకరాలల్లో వీటికి పంట పండియడం కోసం నీళ్లు కావాలి కదా. ఆ నీళ్లు చెరువులు, వర్షాల నుండి ఈ రిజర్వాయర్ల నుండి వచ్చే అంటే వీటి మీద వర్షాల మీద వరదల మీద డిపెండ్ అయి ఉంటుంది. 78,00,000 ఎకరాలు మన తెలంగాణలో 28,000 చెరువులు ఉన్నాయి, 107 రిజర్వాయర్లు ఉన్నాయి. అవన్నీ నిండక, భూగర్భ జలాలు సరిపోను నిండక, బోర్లేసినా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి రైతులు పంట విపరీతంగా నష్టపోతున్నారు, ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. ఇక ప్రభుత్వం వచ్చి మీరు పంట మార్చాలే, నీళ్ళు ఎక్కువగా ఉపయోగపడే వరి మొక్కజొన్నలు వేయొద్దు అని చెప్తారు. అరే ఆ పంట మార్చాలంటే ఇంతకుముందు దాకా వరి పండించి ఇప్పుడు టక్కున మనం వేరే మార్చాలంటే ఆ భూమికి ఆ సారం, ఆ శక్తి, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంటుంది. వీళ్ళు ఇప్పుడు ఇక లేడీకి లేచిందే పరగాని ఇప్పుడు మార్చాలంటే అంత ఈజీగా అవుతుంది. వ్యవసాయం అంటే తెల్లంగేసుకొని ఆఫీస్లో ఏసీలో కూర్చొని చెప్పుడు అన్నట్ట. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సోయలేదా? ఇంకా ఈ జూలై 20 తర్వాత పత్తి గింజలు కూడా నాటొద్దు, కేవలం కందులు, రాగులు, సజ్జలు, కొన్ని నూనెకి సంబంధించిన గింజలు, పంటలు, మినుములు, పెసర్లు ఇవే పండించాలని వాళ్ళు ఆడ ఏసీ రూమ్లో కూర్చొని చెప్తారు. పాపం బోర్లు ఉన్న రైతులు కూడా వాళ్ళకెళ్ళి గుంజి కరెంటు బిల్లు పెరుగుతుంది. హైదరాబాద్లో వేరే ప్రాంతాలలో సాగునీరు, త్రాగునీరు కోసం కూడా మోటార్లు, మున్సిపల్ వాటర్ వస్తలేవని మోటార్లు వేసేస్తే వాళ్ళకు 4 లక్షల కుటుంబాలకు 0 బిల్లు పోయి కరెంటు బిల్లు వస్తుంది. అంత ఎఫెక్ట్ ఇప్పుడు తెలంగాణ నడుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీన్ని పట్టించుకోకుండా పంటలు మార్చండి, మేమైతే చెప్పినాం, ఇంకో 6 నెలలు సంవత్సరం తర్వాత మాకు బాధ్యత లేదు అన్నట్టు వాళ్ళు వ్యవహారం చేస్తారు. అసలే ఇట్లాంటి కరువు వచ్చినప్పుడు 1 సంవత్సరం నుండి సంవత్సరంన్నర దగ్గర 2 సంవత్సరాలు ఎఫెక్ట్ ఉంటుంది. అంతలోపు యువ రైతులు నష్టాలను భరించి, లాస్లను భరించి, వాళ్ళకు ఆ వ్యవసాయం మీద విరక్తి పుట్టి మాకు లాభాలు వస్తలేవు, బతుకు తెరువు ఇబ్బంది అవుతుందని విరక్తి పుట్టి వాళ్ళు బయటకు వస్తే తెలంగాణ, భారతదేశం ఎట్లా అన్నం తింటుంది, ఎట్లా బాగుపడుతుంది? అసలే మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. ప్రభుత్వాలు ఇట్లా పట్టించుకోకుండా ఉండేసరికి రైతులు విపరీతంగా నష్టపోతారు, పెట్టుబడి కూడా నష్టపోతారు. అందుకే రేవంత్ రెడ్డి ఇవన్నీ వచ్చి నా మెడకు చుట్టుకుంటుందని చెప్పి రైతు బంధు తొందరగా వేసిండు. అంటే ఆయనే టైంకి వేసినగా ప్రతిసారి లేట్ చేసుకుంటూ ఉంటాడుగా, ఇప్పుడు టకటాకే వేసిండు. సోయి తెచ్చుకొని మళ్ళీ నన్ను ఏడ తిడుతురు అని. కానీ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, మీ ప్రభుత్వం రైతుల మీద ఏమైనా బాధ్యత ఉంటే, వాళ్ళ బతుకు మీద ఏమైనా బాధ్యత ఉంటే, వాళ్ళ మీద ఏమైనా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి రాస్తా రోకోలు, కలెక్టర్ ఆఫీసులు ముట్టడియక ముందే వాళ్లకు ఆదుకో. పంట బీమా రూపంలో కానీ, కరువు బీమా రూపంలో కానీ వాళ్ళని ఆదుకో. లేకపోతే మాత్రం వాళ్ళందరూ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. అందుకే మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ప్రభుత్వానికి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. మనిషికి హెల్త్ ఇన్సూరెన్సు, టర్మ్ ఇన్సూరెన్సు, బండికి ఇన్సూరెన్సు, ఇంటికి ఇన్సూరెన్సు, ప్రతి దానికి ఇన్సూరెన్స్, ఫోన్కి కూడా ఇన్సూరెన్స్ ఉన్నది. అట్లాంటిది పంటకి ఇన్సూరెన్స్ లేదు. ఈ ఎవరో చేసిన పాపానికి అందరూ ప్రపంచంలో ప్రజలందరూ చేసిన పాపానికి ఇప్పుడు రైతులు బలవుతారు. రైతులు ఇప్పుడు బలవుతారంటే ఇండైరెక్ట్గా నెక్స్ట్ సంవత్సరం ప్రజలందరూ బలవుతారు. కాబట్టి వాళ్ళకు పంట బీమా, కరువు బీమా కూడా ప్రకటించాలని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.